Wonderful evening, everyone. Welcome to today's session. How are you all? Fine, madam. Thank you, madam. Yeah, Super, madam. super, very good. What about others? Please try to on your videos. And today we are going to deal with a beautiful and a very useful topic. Okay. So ఇప్పుడే ఒక పాట చూశారు కదా, ఏంటి ఆ పాట? బా ఎంత సిగ్గు. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. శ్రీరస్తు శుభమస్తు. ఎస్, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. నెక్స్ట్ వావ్, వెరీ గుడ్. గుడ్. ఏం గుర్తొచ్చింది ఆ పాట వింటే? భార్య భర్తల అనుబంధం. పెళ్ళి మామూలుగా పెళ్లి అంత పవిత్రమైనది అనుకుంటున్నాను. పెళ్ళి చాలా పవిత్రమైనది, భార్యాభర్తల సంబంధం కూడా అంతే పవిత్రమైనది. ఓకే. అసలు ఈ మధ్యన మనం వింటున్నాం చాలా మంది దగ్గర నుంచి, అంటే మ్యారీడ్ లైఫ్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. మాక్సిమం ఆడవాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. భర్తకు సంబంధించి కరెక్ట్ గా పట్టించుకోవడం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ప్రేమించడం లేదు తనని, పిల్లల తాలూకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఓకే, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం చిన్న వీడియో చేసి కూడా పోస్ట్ చేశా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు సెషన్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్? చెప్పండి ఎవరైనా. అసలు పెళ్ళి, భార్యాభర్తల సంబంధం ఇది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో? ఎవరు చెప్తారు ఫస్ట్? ఏం ఐడియా లేదా? మాక్సిమం అందరికి మ్యారేజ్ అయిన వాళ్ళే ఉన్నారుగా ఇందులో. నథింగ్ టు సే. అందుకే వస్తున్నాయి ఎక్కువ ప్రాబ్లమ్స్ మ్యారీడ్ లైఫ్ లో. ఓకే, అంటే మనకి ఈ విషయంలో సరైన క్లారిటీ, సరైన అవగాహన లేకపోవడం వల్లనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవడానికి కారణమవుతున్నాయి అన్నమాట. సో ఈరోజు చూద్దాం యాక్చువల్లీ అవేంటి దానికోసం ఇన్ డీటెయిల్గా. సో అంతకన్నా ముందు మరొక ముఖ్యమైన విషయం. వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. స్నేహ మనందరి ఫ్రెండ్. స్నేహ అండర్లో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం. మన జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అంశాలు మాట్లాడుకుంటున్నాం, అలాగే మన జీవితానికి వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం. సో హార్టీ వెల్కమ్ టు టుడే సెషన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్ సో దట్ మిగతా వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. And first of all, I would like to convey my heartful thanks to all the participants, okay, in this session live and also watching in YouTube. YouTube లో నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. కామెంట్స్ లో వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు, అలాగే పర్సనల్ గా కూడా మెసేజెస్ సెండ్ చేస్తున్నారు, ఫోన్ కాల్ చేస్తున్నారు. సో అందరికీ కూడాను చాలా 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 ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే డైరెక్ట్ గా ఎవరైతే సెషన్స్ అటెండ్ అయ్యి దీని తాలూకు వాల్యూ ఏంటో అర్థమయ్యి వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకొని ఇక్కడ నేర్చుకునేవన్నీ కూడాను డే టు డే వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి అని తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికి కూడాను ఇంత చక్కగా నాతో కనెక్ట్ అయ్యి నా ఈ లైఫ్ జర్నీలో మీరు కూడా ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అయితే ఇంతవరకు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ ఏవేవైతే మీ లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకోవడానికి పనికొచ్చేవి పోస్ట్ చేయడం జరుగుతుందో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది దానివల్ల. కాబట్టి ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి.
అంతేకాకుండా మీ తాలూకా ఫ్రెండ్స్ అండ్ నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోస్ షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అలా అయితే మనం ఇంకా చాలా మందికి ఈ ముఖ్యమైన ఎంతో అవసరమైన విషయాల్ని అందజేయించిన వాళ్ళం అవుతాం. సో ఇది నా రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ స్నేహ, ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అనుకుంటున్నాం ఏంటంటే వండర్ఫుల్ జర్నీ విత్ స్నేహ అండ్ వీఆర్ డిజైనింగ్ అవర్ లైఫ్. ఓకే, ఐ మీన్ ఎవరెవరైతే ఎవ్రీ సాటర్డే నాతో పాటు ఇక్కడ ఈ సెషన్లో డైరెక్ట్గా జాయిన్ అవుతున్నారో, అలాగే వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ని అలాగే మిగిలిన విషయాలన్నీ కూడాను షేర్ చేయడం, అవసరమైన గైడెన్స్ తీసుకోవడం జరుగుతూ ఉందో, వీళ్ళంతా కూడాను వీఆర్ డిజైనింగ్ అ హ్యాపీ లైఫ్ అన్న మైండ్ సెట్తో ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, మన జీవితం మన చేతిలోనే ఉంది. దాన్ని మనం ఎలా మలుచుకుంటే అలా తయారవుతుంది. కాబట్టి మనం ఎలా కావాలంటే అలా జీవించాలి అనుకున్నప్పుడు మనం ఫోకస్ పెట్టవలసింది మన మైండ్ సెట్ మీద. అలాగే ఏ విషయం మీద అయితే మనకి అవగాహన లేకపోవడం వలన మనం జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, వాటికి సంబంధించిన అసలు నిజమైన జ్ఞానం ఏంటి అన్నది కానీ తెలుసుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మన జీవన విధానాన్ని మార్చుకుంటే మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మనం మలుచుకోవచ్చు, జీవించవచ్చు. సో ఆ ప్రాసెస్లోనే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి మీరు రెడీనా అవేంటో తెలుసుకోవడానికి? యా, సో ఇక్కడ చూడండి, అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. ఓకే, అంటే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మనకి బాగా డబ్బులు సంపాదించామా లేదా, ఓకే, బంగ్లాలు, కార్లు, బంగారాలు అన్ని కొనుక్కున్నామా లేదా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని విషయాల్లో మనం ముందంజలో ఉన్నా, కుటుంబంలోని కానీ ఉండవలసిన ఆప్యాయత, అంటే ఎవరెవరైతే కుటుంబ సభ్యులు ఉంటున్నారో వాళ్ళందరి మధ్యలోని కానీ ఏ విధమైన ప్రేమ ఆప్యాయతలు ఉండాలో అవి అంత పాలల్లో లేకపోతే అసలు అదే నిజమైన పేదరికం. అంటే అందరూ ఉంటారు కానీ ఎవరు ఎవరికి కాదు అన్నట్టుగా ఉండడం జరుగుతుంది. అలాగే ఎవరికి ఏమనిపించినా షేర్ చేసుకోవడానికి ముందుకు రారు. కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే, చెప్తే ఏమనుకుంటారో, నన్ను తక్కువగా చూస్తారేమో, లేదా నన్ను గేలు చేస్తారేమో. సో మన కుటుంబంలో ఉన్న వ్యక్తులతోనే మనం ఏమీ మాట్లాడలేకపోతే, నా అనుకున్న వాళ్ళతోనే మనం ఏమీ షేర్ చేసుకోలేకపోతే అంతకన్నా పేదరికం ఇంకేముంటుంది లైఫ్లో కదా. కాబట్టి అసలు ఆ పేదరికం నుండి మనం బయటపడి ధనవంతులుగా తయారవ్వాలి అనుకుంటే ఏమేం చేయాలి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, అంటే జనరల్గా ఏమనుకుంటారంటే కేవలం డబ్బు సంపాదిస్తేనే ధనవంతులు అవుతామని కాదు. మనం ముందు మన కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉండవలసిన ప్రేమని, ఆప్యాయతని సంపాదిస్తే ఆటోమేటిక్గా ఆ ధనం మనకి దగ్గరికి వచ్చి చేరుతుంది. ఓకే, అలా ఉండాలి ఒక కుటుంబం కానీ హ్యాపీగా హెల్దీగా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే ముఖ్యంగా ఫోకస్ పెట్టవలసింది ఏంటి అంటే లవ్లీ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, సో మనకి తెలుసు, చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుందో, ప్రేమ ఆప్యాయత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా నివాసం ఉంటుంది అని. అంటే కేవలం వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని అంతా కూడాను అదే మైండ్ సెట్తో చేస్తూ ఉంటారు, ప్యూర్గా. ఓకే, క్లియర్గా. అలాగే వాళ్ళ డెవలప్మెంట్తో పాటు మిగతా వాళ్ళ డెవలప్మెంట్ కోసం కూడా ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఇంటిలో ఆటోమేటిక్గా మనకి ధనం అన్నది డెవలప్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా,
ఏమనిపించింది మీకు ఆ పాట చూస్తే? తర్వాత పెళ్లి భార్యాభర్తల సంబంధం మీద మీ అభిప్రాయం ఏంటంటే? అందరూ సైలెంట్. ఎందుకంటే దెర్ ఈజ్ నో క్లారిటీ మనకి. ఓకే. అంటే పెళ్లి చేసుకున్నాం, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. కానీ అసలు ఆ పెళ్లి రోజు ఆ పీటల మీద మనం చేసిన ప్రమాణాలు, అలాగే ఏవేవైతే మనం పాటించాలో భార్యాభర్తలుగా, అవన్నీ కూడాను అసలు ఏంటి అన్నది చాలా మందికి తెలీదు. అసలు ఆలోచించాలి, ఆలోచిస్తే మనం మన లైఫ్‌ని ఇంకా బెటర్‌గా తయారు చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఎక్కువ మందికి రాదు. ఓకే. పెళ్లి అంటే అయిపోయింది అప్పుడు. అప్పుడేవో చెప్పాం. చెప్పినాటికి మీనింగ్ కూడా అప్పుడు కరెక్ట్‌గా మనకు తెలీదు. పంతులు గారు చెప్పారు కాబట్టి మనం కూడా చెప్పేసాం. ఓకే. ఆ తర్వాత మనం ఎలా కావాలంటే అలా లీడ్ చేస్తున్నాం మన లైఫ్‌ని. అయితే అలా లీడ్ చేసే ప్రాసెస్‌లో కొంతమంది బెస్ట్ అండర్‌స్టాండింగ్‌తో మంచి లవబుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అర్థం అయ్యి కాని అంశాలతో సతమతం అవుతూ, కింద మీద పడుతూ అలా లీడ్ చేస్తూ ఉన్నారు లైఫ్‌ని. ఇంకొంతమంది అసలు రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలియక ఏదో పైపైన ఎవరెవరో చెప్తున్నవి, ఎక్కడెక్కడో చూస్తున్నవి, ఓకే. ఇలాగ ఉండాలి కావాలా, ఇలా చేయాలి కావాలా అనుకుంటూ అలాగ చేయలేక, ఉండలేక ఒక రకమైన ఇన్ఫీరియారిటీతో కూడా బాధపడుతున్నారు చాలామంది. ఓకే. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ మనం ఇప్పుడు చేయబోతున్నాం. అదేంటంటే బెస్ట్ హస్బెండ్ టెస్ట్. ఓకే. ఇదేంటంటే అసలు అంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ కూడా చూస్తున్నారు యూట్యూబ్‌లో. సో, ఇది బోత్ విమెన్ అండ్ మెన్‌కి టెస్ట్ అన్నమాట. చూద్దాం. ఎంతమంది ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారో దీనిలో. ఓకేనా? అర్థమవుతుంది గదా! ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ పెడతా. ఓకే. దానిలో ఒక 15 క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ఆ 15 క్వెషన్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఓకే. మీ లైఫ్‌లో అది ఉంది అంటే 1 మార్క్ వేసుకోండి. ఓకే. బుక్ అండ్ పెన్ పక్కనుందా? లేదంటే వెంటనే తెచ్చుకోండి. సో, చూద్దాం ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయో. ఇది కేవలం ఈ సెషన్‌లో డైరెక్ట్‌గా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నోళ్ళే కాదు, యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నోళ్ళు చూస్తున్నోళ్ళు కూడా టెస్ట్ చేసుకోండి. ఓకే. సో, ఇదెందుకు బోత్ మెన్ అండ్ విమెన్‌కి అంటున్నానంటే ఆహ్, యూట్యూబ్‌లో వీడియోస్ చూసిన తర్వాత లాస్ట్ టైమ్ కొంతమంది బ్రదర్స్ మెసేజ్ పెడుతున్నారు ఏంటంటే, మేడం మగవాళ్ళ కోసం కూడా సెషన్ చేయండి. ఓకే. అయితే వాళ్ళకి నేను కొంచెం సారీ చెప్తున్నా ప్రెజెంట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా. నా మిషన్ అండ్ విజన్ అట్ ప్రెజెంట్ ఈస్ టు హెల్ప్ 1,00,000 విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్స్ బై జస్ట్ చేంజింగ్ దేర్ మైండ్ సెట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐఎమ్ ఏ వర్కింగ్ విమెన్. సో, రోజులో నేను 1 అవర్ మాత్రమే దీనికోసం స్పెండ్ చేయడం జరుగుతుంది క్లాసెస్ కండక్ట్ చేయడానికి. సో, అన్నీ అండ్ ఆఫ్‌కోర్స్ జెంట్స్ కోసం చేయడం కూడా అవసరమే. కానీ అట్ ప్రెజెంట్ అయితే అది అవ్వదు. చూద్దాం ఫ్యూచర్‌లో టైం దొరికితే అప్పుడు ఆలోచిద్దాం దానికోసం. కానీ ప్రెజెంట్ అయితే ఓన్లీ విమెన్ అండ్ గర్ల్స్ కోసమే సెషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరెవరైతే మెసేజ్ చేస్తున్నారో లేదా ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారో డిఫరెంట్ విషయాల కోసం తెలుసుకోవడానికి ప్లీజ్ ఈవినింగ్ 5:30-6:30 ఈ టైంలో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు. లేదు అంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి నాకు విత్ యువర్ నేమ్ అండ్ అడ్రెస్. నాకు ఫ్రీ అయిన టైంలో నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తా. అలాగే మీరెప్పుడైనా కాల్ చేసినా, లేకపోతే మెసేజ్ చేసినా కూడా నేను వెంటనే రిప్లై చేయలేకపోతే ప్లీజ్ డోంట్ మైండ్. ఆ టైంలో నేను ఏదో ఒక పనిలో బిజీ ఉంటేనే మాత్రమే అలా అవుతూ ఉంటది. సో, ఐ హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ మై కండిషన్. ఓకే. సో, మరి రెడీనా టెస్ట్ కోసం అందరూ? ఎస్ మ్యామ్ రెడీ. యాహ్! చూద్దాం. అయితే ఈ టెస్ట్ ఏంటంటే ఆహ్, ఇక్కడ ఎవరెవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి. మీ హస్బెండ్‌లో ఆ క్వాలిటీ ఉందా లేదా? ఉంటే 1 మార్క్. ఓకే. లేకపోతే జస్ట్ నంబర్ 1 అని పెట్టి క్రాస్ పెట్టుకోండి. అంటే
క్రాస్ అంటే దాని అర్థం అది లేదు రాదని కాదు, దానికోసం మనం ట్రై చేసి తెప్పించుకోవాలి. ఓకే. అలాగే మెన్ ఎవరైతే ఈ టెస్ట్ లో పాల్గొంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో అది మీరు చేస్తున్నారా లేదా అన్నది ఆలోచించుకోండి మీ భార్య పట్ల. ఓకే. చేస్తున్నారు అంటే యూ విల్ బి వెరీ గుడ్. ఒకవేళ లేదు అంటే ట్రై చేద్దరు, ఏముంది. ఓకే. సో ఆల్రెడీ ఈ టెస్ట్ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా అటెంప్ట్ అయ్యాం. ఓకే. రియల్లీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. చూద్దాం మీకు ఎలా అనిపిస్తుందో. గెట్ రెడీ. యా. ఫస్ట్ వన్, హీ మేక్స్ యూ లాఫ్. ఓకే. అంటే మీ భర్త మిమ్మల్ని నవ్వించడం చేస్తూ ఉంటుంటారు. అంటే మాట్లాడేటప్పుడు లేదా సరదాగా ఏదైనా విషయాలు డిస్కస్ చేసుకోవడం, అంటే జాలీగా ఇద్దరు కూడాను ఫ్రెండ్స్ లా ఉండడం జరుగుతుంది. అలాగే అతను మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. ఓకే అయితే ఎస్ అని పెట్టుకోండి 1. లేదు అంటే జస్ట్ చిన్న క్రాస్ పెట్టుకోండి. దానికోసం ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఓకే. సో అలాగే మగవాళ్ళు మీరు కూడా ఆలోచించుకోండి, మీ భార్యని నవ్వించడానికి మీరు ట్రై చేస్తున్నారా అంటే అలానే యాక్టింగ్ కాదు, మనస్ఫూర్తిగా. ఓకే. మీరు చేసే పనుల వల్ల మాట్లాడే విధానం వల్ల మీ భార్యకు నవ్వు తెప్పిస్తున్నారా లేదా, ఇప్పటి వరకు అయిందా లేదా, లేదంటే ట్రై చేద్దాం. అలాగే సెకండ్ వన్, హీ నెవర్ స్టాప్స్ ట్రైయింగ్. ఓకే. అంటే మీ భర్త మీకు సంబంధించి ఎలా అయితే మీరు ఉండాలనుకుంటున్నారో అలా ఉండడానికి తను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడా. ఓకే. ట్రై చేస్తూ ఉన్నాడా అతను. ఒకవేళ ఎస్ అంటే ఓకే పెట్టుకోండి 1 మార్క్ ఫర్ దాట్. ఓకే. థర్డ్ వన్, హీ టచెస్ యూ విత్ లవ్ అండ్ అఫెక్షన్. ఓకే. అంటే జనరల్గా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా ఒక లైన్లో నించోవలసి వచ్చినప్పుడు మీ కేర్ మీ భర్త తీసుకుంటున్నారా. ఆ రోడ్డు మీద క్రాస్ చేస్తుండేటప్పుడు హ్యాండ్ పట్టుకొని ఎదురు వెళ్ళడం అవుతుందా. అలాగే ఎక్కడ మీరు లైన్లో నించున్నారు, మీ చుట్టుపక్కల ఒక ప్రొటెక్షన్ వాల్ల తను జాగ్రత్త తీసుకుంటున్నారా ఆలోచించుకోండి. అలాగే మగవాళ్ళు మీరు కూడా ఆలోచించుకోండి, మీ భార్య పట్ల మీరు అలా ఉంటున్నారా. నెక్స్ట్ అదే అంటే ఆ విషయం ఏంటంటే కేవలం అవే కాకుండా పక్క పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడడం, అలాగే అవసరమైనప్పుడు సేవ అందించడం కూడా. అంటే ఆడవాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో తనకి అవసరమైనప్పుడు మీ టచ్తో మీ లవ్తో అవసరమైన హెల్ప్ చేస్తున్నారా అది కూడా చూసుకోండి. నెక్స్ట్, హీ డస్ ద లిటిల్ థింగ్స్. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా తను అంటే టైం ఉన్నప్పుడు లేదంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు హెల్ప్ చేస్తున్నాడా. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో ఏమైనా మీరు వంట చేస్తుండేటప్పుడు మేబీ మీ పిల్లలకు సంబంధించి ఇంకో వర్క్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎయిదర్ ఆ కిచెన్లో అవసరమైన ఏదైనా అందించడం కానీ చేయడం లేదంటే పిల్లలకు సంబంధించినవి అక్కడ ఏదైతే చేయాలో ఆ టైంలో అలాంటివి చేయడానికి తను ముందుకు వస్తున్నాడా. ఓకే అయితే గుడ్. అలాగే హీ అప్రిషియేట్స్ యూ. అంటే మీరు చేసే పనికి కానీ మీ ఆలోచన విధానానికి కానీ లేదా మీరు లైఫ్లో ఏవైనా చేస్తున్నారు సాధిస్తున్నారు దానికి సంబంధించి కానీ మిమ్మల్ని తను అప్రిషియేట్ చేస్తున్నారా, పొగుడుతున్నారా, ఇది కూడా చూసుకోండి. అలాగే హీ మేక్స్ యూ ఫీల్ లైక్ ఏ ప్రిన్సెస్. మిమ్మల్ని ఒక రాజకుమారిగా తను చూసుకుంటున్నారా. అంటే ఎప్పుడైతే భర్త రాజులా ఉంటాడో ఆటోమేటిక్గా భార్యని అలాగనే చూసుకోవడం జరుగుతుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అఫ్కోర్స్ యువరాజు యువరాణిలా ఉండొచ్చు. పెళ్ళయి కొద్ది సంవత్సరాలు అయింది పిల్లలు కొన్ని వాళ్ళైతే రాజు రాణిలా ఉండొచ్చు. మరి అలా ఉంటున్నారా చూసుకోండి. నెక్స్ట్, హీ నోస్ యువర్ ఫేవరెట్ థింగ్స్.
మీ భర్తకి మీ తాలూకా ఫేవరెట్స్ ఏంటి? ఓకే, అవి వస్తువులు అవనియండి, తిండి సంబంధించినవి అవనియండి, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. సో అలా మన ఫేవరెట్స్ మన హస్బెండ్స్కి తెలుసా? అలాగే హీ లవ్స్ యువర్ ఫ్యామిలీ. అంటే ప్రతి ఆడపిల్ల కూడాను కన్నవారింట్లో పుట్టి పెరిగి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఎదిగిన తర్వాత పెళ్ళి అనే తంతుతో అత్తవారింటికి రావడం, భర్తతో ఉండడం జరుగుతుంది. అలా అని వాళ్ళ అమ్మా నాన్నని, తోబుట్టువుల్ని అందరినీ వదిలేసి కేవలం నేను తనొక్కరిదాన్నే అన్న ఫీలింగ్ రాకుండా వాళ్ళ అమ్మా నాన్న పట్ల, వాళ్ళ కుటుంబం పట్ల కూడా తనకి ఎటువంటి ప్రేమ అయితే ఉంటుందో అటువంటి ప్రేమనే భర్త కూడా చూపిస్తున్నాడా అమ్మాయి వాళ్ళ కుటుంబం మీద? అండ్ ఇక్కడ ఆడవాళ్ళు మనం కూడా ఆలోచించాలి. మనం కూడా అలా చూపిస్తున్నామా? భర్త తాలూకా అమ్మా నాన్నలు అలాగే వాళ్ళ తాలూకు తోబుట్టోళ్ళ మీద ఎటువంటి భావం అయితే మనకు ఉండాలి, అది ఉంటుందా లేదా చెక్ చేసుకోండి బోత్. ఓకే, అలాగే హీ హెల్ప్స్ యూ ఇన్ డిఫికల్టీ. మనకేమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ టైంలో తను హెల్ప్ చేస్తున్నాడా? లేదు అంటే నువ్వే కదా డెసిషన్ తీసుకున్నావు, నువ్వే కదా చేస్తా అన్నావు, నువ్వే చేసుకో అని అంటున్నారా? ఓకే, అది కూడా చెక్ చేసుకోండి. హీ సిన్సియర్లీ వాంట్స్ యువర్ అడ్వైస్. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకోవాలో ఆ సమయంలో మీ అడ్వైజ్ ని మీ భర్త తీసుకుంటున్నారా? ఓకే, అలాగే హస్బెండ్స్ మీరు ఆలోచించండి. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో ఎప్పుడైతే డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుందో మీ భార్యకి మీరు స్కోప్ ఇస్తున్నారా? లేదా కేవలం మీకు మీరే డెసిషన్స్ తీసుకుంటూ లైఫ్ ని జస్ట్ ఆవిడ ఉన్నారంటే ఉన్నారు అన్నట్టు ఉంటున్నారా? చూడండి. అలాగే హీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, అంటే నా భార్య ఎంత మంచిది, అలాగే తెలివైంది, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది, అలాగే నా కుటుంబాన్ని నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అన్న ఫీలింగ్స్తో మిమ్మల్ని చూడగానే మీ విషయం మాట్లాడేటప్పుడు కానీ అతను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడా? ఓకే, అది కూడా ఆలోచించుకోండి. హీ ఈజ్ వెరీ ఆనెస్ట్ ఇన్ రిలేషన్షిప్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ విషయంలో తన ఆనెస్ట్గా ఉంటున్నాడా? ఓకే, అంటే పూర్తిగా ఇప్పుడు జనరల్గా మనం అంటాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, అది యాక్సెప్ట్ వన్ అనమాట. ఎవరో యాక్సెప్ట్ వన్ అంటే మన లైఫ్ పార్ట్నర్, మన జీవిత భాగస్వామి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడాను మనకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగే చూసుకోవాలి కదా. మరి అలా ఉంటున్నామా? ఓకే, అంటే భార్య కేవలం తన భర్తని మాత్రమే భర్తగా స్వీకరిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడాను అన్నదమ్ముల్లా మనస వాచ అనుకోవడం ఉండడం ఉంటుందా లేదా? అలాగే భర్త కూడా తన భార్య తప్ప మిగతా ఆడవాళ్ళందరినీ కూడాను అక్కలు చెల్లెళ్ళుగా చూడడం జరుగుతుందా లేదా? అలాగే హీ రిమెంబర్స్ ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, మీ బర్త్డే ఆర్ మ్యారేజ్ యానివర్సరీ, వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ డేట్ ఇట్ మే బి మీ లైఫ్లో ఉన్నవి, వాటిని తను గుర్తుంచుకుంటున్నాడా, మర్చిపోతున్నాడు? ఓకే, సో అలాగే మీరు కూడా గుర్తుంచుకుంటున్నారా లేదా చూసుకోండి. అలాగే హీ అవాయిడ్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఫర్ యూ. మేబీ తెలుసో తెలియకో కొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ప్రభావం వల్ల, వాళ్ళ తాలూకు పుట్టి పెరిగిన వాతావరణం ప్రభావం వల్ల కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవ్వచ్చు. అంటే డ్రింకింగ్, స్మోకింగ్, లేదా ఫ్రెండ్స్తో పాటు తిరగడం బయట జస్ట్ టైం వేస్ట్ చేస్తూ, అలాంటివి ఏమైనా మీకోసం తను వదులుకున్నాడా? ఓకే అయితే మార్క్ ఇచ్చుకోండి. అలాగే హీ లవ్స్ యూ వెరీ మచ్. మిమ్మల్ని మీ భర్త చాలా ప్రేమిస్తున్నాడు అని మీకు అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడాను 15 డిఫరెంట్ పాయింట్స్. జస్ట్ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నా, మీరు దాన్ని కరెక్ట్ మార్కింగ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. హీ మేక్స్ యూ లాఫ్. హీ నెవర్ స్టాప్స్ ట్రైయింగ్. హీ టచెస్ యూ విత్ లవ్ అండ్ అఫెక్షన్. హీ డస్ ద లిటిల్ థింగ్స్. హీ అప్రిషియేట్స్ యూ. హీ మేక్స్ యూ ఫీల్ లైక్ ఎ ప్రిన్సెస్. He knows your favorite things.
He loves your family. He helps you in difficulty. He sincerely wants your advice. He is proud of you. He is very honest in relationship. He remembers important dates. He avoids bad habits for you. He loves you very much. ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి, చెప్పరా? 13 marks. హేమలత 13, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. రాణి గారు 12, వెరీ గుడ్. 13 మేడం. 13, రమ్య గారు వెరీ గుడ్ అమ్మా. అండ్ నాది కూడా 12. వెరీ గుడ్. ఇంకా మార్కింగ్ 10 మేడం. 10. ఓకే, వెరీ గుడ్. స్వాతి 11 గారు మేడం. మీరు జస్ట్ హ్యాండ్ రైట్ చేసి చెప్పండి, అలా అయితే క్లియర్ గా తెలుస్తుంది ఎవరనండి. 11 మేడం. 11, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 13 marks. 13, గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు డైరెక్ట్ గా తెలియజేశారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో యూట్యూబ్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది ఎందుకండి టెస్ట్? కన్ఫ్యూజన్ ఉండకూడదు మ్యారేజ్ విషయంలో, మ్యారీడ్ లైఫ్ విషయంలో, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ విషయంలో. సో ఇక్కడ ఎవరెవరైతే మార్క్స్ 12, 10, 13 వచ్చాయో చెప్పారు ధైర్యంగా, కానీ చాలా మంది చెప్పడం లేదు. ఓకే, ఎందుకు అంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి వాళ్ళు చెప్పలేరు. నో ప్రాబ్లం, ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు. ఓకే, అలాగని మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా అని బాధపడవలసిన అవసరం లేదు. యూ కెన్ పాస్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ ఫస్ట్ ర్యాంక్ ఆల్సో. ఓకే, ఎందుకంటే మనం అదే ఆడది తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు. ఓకే, సో నా విషయంలో నేను చెప్పా కదా, నేను ఈ టెస్ట్ అటెంప్ట్ చేశాను, అలాగే మా హస్బెండ్ కూడా అటెంప్ట్ చేశారు అనేసి. వీ హ్యావ్ గాట్ 15 out of 15. ఓకే, అయితే స్టార్టింగ్ నుండే 15 out of 15 ఉండేదంటే లేదు. ఓకే, మేబీ నాది కూడా బిలో 10 ఇంకా కిందకో ఉండుంటుంది. కానీ నేను నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకునే విధానంలో నేను ఏవేవైతే అన్ని నా జీవితంలో ఒక్కొక్కటి వాల్యూ యాడ్ చేసుకుంటూ, నా భర్త, పిల్లలు, కుటుంబం అన్ని విషయాల్లో కూడాను వాల్యూ యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఏమైందంటే అది ఆటోమేటిక్గా అయిందనమాట. ఓకే, రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే మనం ఒకే దాని మీద ఫోకస్ చేసి అది అయిపోవాలంటే ఎప్పుడో ఒక అయిపోదు. అలా దానికి సంబంధించిన అన్ని రకాల విషయాలు ఉంటాయి చుట్టుపక్కల, అవన్నింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనం కంప్లీట్గా సక్సెస్ సాధించినట్టు. అంతేకాని ఏదో ఒకదాని మీద ఫోకస్ చేయడం అంటే డబ్బులు సంపాదించడం, ఓన్లీ డబ్బులు సంపాదించడం. ఓకే, లేదు ఇంకా ఏదో కెరియర్ ఉంది మనకి, దాని మీద ఫోకస్ చేయాలి, అందులో డెవలప్ అయిపోయింది అంతేనా? అలా కాదు కదా. ఇటు మన రిలేషన్స్ ఎప్పుడు కూడాను హెల్దీగా ఉండాలి. ఓకే, ఆ హెల్దీ రిలేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం కెరియర్లో కూడా ముందుకెళ్ళొచ్చు, ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అవ్వచ్చు, మన పిల్లలకి మనం రోల్ మోడల్స్గా ఉండొచ్చు. ఓకే, అలాగే అవసరమైన వాళ్ళకి మనం గైడ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అందుకు. ఓకే, సో అందుకు ఈ టెస్ట్. ఒకవేళ ఇంకా టెస్ట్ అటెంప్ట్ చేయలేదు, జస్ట్ విన్నాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. ఓకే, బ్యాక్ వెళ్ళి క్వశ్చన్స్ అన్ని కూడాను చూసి లేదా విని మార్కింగ్ చేసుకోండి, ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోండి, ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోండి. ఓకే, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడైతే ఆ బాండింగ్ అన్నది హెల్దీగా హ్యాపీగా ఉంటుందో అన్ని విషయాల్లో కూడా, అప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి మ్యాగ్నెట్లా. ఇది కరెక్ట్గా లేకపోతే, బ్యాలెన్స్డ్గా లేకపోతే మనం బయట ఎన్ని చేసినా కూడా ఇట్స్ జస్ట్ వేస్ట్. ఓకే,
చాలా మంది ఏం చేస్తారంటే బయట అందరి కోసం అన్నీ చేస్తారు, అందరితో మంచిగా మాట్లాడతారు, సొసైటీలో మంచి పేరు ఉంటుంది, కానీ ఇంటిలో భార్యని పట్టించుకోరు. ఓకే, తన తన అసలు మనసులో ఏముంది, తను ఏం ఆలోచిస్తుంది, ఓకే, ఇలాంటివేవి కూడా అవసరం ఉండదు చాలా మందికి మగవాళ్ళకి. ఓన్లీ మనం అనుకుంది మనం చేస్తున్నామా లేదా, లైఫ్లో మనం సంపాదించాలనుకుంది సంపాదిస్తున్నామా లేదా, ఇంటికి అవసరమైన ఖర్చులకి ఇస్తున్నామా లేదా, ఇంతే. ఇలా ఉంటది. అలాగే కొంతమంది ఏంటంటే పరిస్థితులు బట్టి కొంతమంది మగవాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అంతగా తెలియవు. అంటే చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మా నాన్నలు పెంచిన విధానం, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ తాలూకు కుటుంబ నేపథ్యం వల్ల పెద్దగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, భార్యను ప్రేమించాలి, తనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, తను కూడా నాతో సమానం అన్న ఇది ఉండదు. ఓకే, ఇది ఒక రకం. అలాగే ఇంకొక రకం ఏంటంటే ఇద్దరు కానీ కెరియర్లో ఉన్నారనుకోండి, భర్త కన్నా కానీ భార్య ఏమాత్రం కొంచెం ముందడుగేసిందా అతనికి ఇగో. ఓకే, అంటే ఎక్కడ నన్ను తక్కువగా చూస్తుందో, ఓకే, ఎక్కడ నన్ను పట్టించుకోకుండా ఉంటుందో అన్న దీంతో కావాలని తనని కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేయడం చేస్తుంటారు కొంతమంది మగవాళ్ళు. అయితే ఇక్కడ ఓన్లీ మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే ఏమాత్రం కొంచెం సంపాదిస్తున్నారు అనేసరికి నేను కూడా సంపాదిస్తున్నాను కదా, తన మాట నేను ఎందుకు వినాలి, నేనేం చెప్తే తను అది చేయాలి అని కూడా ఆడవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అది తప్పు. ఓకే, కెరియర్లో మనం డెవలప్ అవ్వాలి అనుకుంటే రిలేషన్ని మనం ఓవర్కమ్ చేయాలి, లేదా వాళ్ళ మీద మనం పై స్థాయిలో ఉండాలి అని ఆలోచించకూడదు ఇప్పుడు. ఓకే, తర్వాత ఇక్కడ అందరం కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఏమంటారు నార్మల్గా, ఇంగ్లీష్లో ఏమంటున్నాం? వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకా మన హస్బెండ్ ఏంటి మనకి మన లైఫ్లో? లైఫ్ పార్ట్నర్ మేడం. ఎస్, వెరీ గుడ్. Better లైఫ్ half. పార్ట్నర్, బెటర్ హాఫ్, లైఫ్ పార్ట్నర్ అంటున్నాం. అసలు ఆ వర్డ్ ఏదైతే ఉందో లైఫ్ పార్ట్నర్ అని, దానికోసం ఆలోచించారు ఎప్పుడైనా ఎవరైనా? ఇప్పుడు చెప్పండి, అసలు ఏంటి దాని అర్థం ఏంటి లైఫ్ పార్ట్నర్ అంటే? మన జీవితంలో కష్టం సుఖం ఏదైనా సమానంగా పంచుకోవాలి. మన జీవితంలో కష్టం సుఖం ఏదైనా కూడా సమానంగా పంచుకోవడం. ఇంకా చెప్పండి ప్రతి పర్లేదు. విషయానికి సపోర్ట్ గా ఉండాలి, నాకు అతను సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను మేడం. లైఫ్ Yes, పార్ట్నర్ అంటే ప్రతి విషయంలో కూడా సపోర్ట్ గా ఉండాలి. అది భర్తకి భార్య, అలాగే భార్యకి భార్యకి భర్త కూడా. వెరీ గుడ్. ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్క్. ఇంకా ఓకే, చూద్దాం ఇప్పుడు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకుండా. ఓకే, అలాగే భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. అలాగే భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. ఓకే, ఈ సెంటెన్సెస్ కానీ కరెక్ట్గా మనం అర్థం చేసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అన్నది డెఫినెట్గా మారుతుంది. ఓకే, ఇదేంటిది? భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అంటే ఏంటంటే కొంతమంది భర్తలు కరెక్ట్గానే ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది, భార్యని, ఇంటిని, పిల్లల్ని అందరినీ కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటారు, చూస్తారు, అన్నీ చేస్తారు. కానీ భార్యకి అది అర్థం కాదు. ఓకే, అతను చేసింది ఏది కూడా తనకి అర్థం కాదు, ఎప్పుడు నెగిటివ్గా అనుకోవడం, అలాగే కొంతమంది అనుమానించడం, ఇంకా తను చేసే ప్రతిదాన్ని కూడాను నువ్వు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇది అది అని చెప్పేసి పోరు పెడుతుంటారు అనమాట. నన్ను పట్టించుకోవట్లేదు, నాకు అడగడం లేదు, చేయడం లేదు, ఇది అది అవన్నీ. సో అలా భర్తని మనం వేధించేటట్టు తయారవ్వకూడదు. ఓకే, మనం ఏదైనా తెలియజేయాలనుకుంటున్నాం, చెప్పాలి అనుకుంటున్నాం అంటే ప్రేమగా చెప్పాలి, అవసరమైంది అడగాలి నెమ్మదిగా, అంతేగాని మన మీద అజమాయిషి చలాయిద్దాం అనుకొని, మన పవర్ ఏంటో చూపిద్దాం అనుకొని ఎప్పుడేవి చేయకూడదు భర్త విషయంలో. అలాగే భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. కొంతమంది భర్తలు ఏంటంటే భార్య అన్ని కరెక్ట్గా చేస్తారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఇంటికి సంబంధించి, పిల్లలకి సంబంధించి, కుటుంబానికి సంబంధించి అన్నీ చేస్తారు.
కానీ భర్తకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. అండ్ అగైన్ భార్య చేస్తుంది అర్థం కాదు కూడా. ఓకే, తను ఏం ఆలోచిస్తుంది తన కుటుంబం కోసం, తన డెవలప్మెంట్ కోసం అన్నది భర్త అర్థం చేసుకోలేడు. తిరిగి లేనిపోని మాట్లాడడం, ఓకే, శారీరకంగా మానసికంగా హింసించడం అలాంటివి చేస్తుంటారు కొంతమంది. సో అలా కాకుండా భార్య మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ముందుకు వెళ్ళడానికి ఇద్దరు కలిపి ప్రయత్నిస్తే చాలా అద్భుతంగా ఉంటది ఈ రిలేషన్. అలాగే భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. ఓకే, ఏది కూడా ఒక ప్లాన్ లేక, ఓకే, అంటే ఏ విషయం కోసం కూడా ఇద్దరు మాట్లాడుకోరు. ఏం చేయాలో ఒకళ్ళకు తెలీదు, ఒకళ్ళు ఏం చేస్తున్నారో ఇంకోళ్ళకి తెలీదు. ఓకే, తెల్లవారు లెగిసామా, భార్య లెగిసిందా, వంట వండిందా, క్యారేజీలు కట్టేసిందా, పంపించిందా, అయిపోయింది. అలాగే హస్బెండ్ తను జాబ్ చేసుకున్నాడా, వచ్చేసాడా, అయిపోయింది. పిల్లలకి ఫీజులు కట్టేసామా, స్కూల్కి పంపించేసామా, ఎగ్జామ్స్ రాసారా, అయిపోయింది. ఫంక్షన్స్ అటెండ్ అయ్యామా, అయిపోయింది. మరి లైఫ్ ఏంటి అసలు? మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం లైఫ్లో ఇద్దరం కలిపి? ఎవరైనా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడైనా? అసలు మనం ఎలా జీవిద్దాం అనుకుంటున్నాం, మన ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నాం, మన పిల్లల్ని మనం ఎలా తయారు చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళకి ఏం చదివిద్దాం అనుకుంటున్నాం, పిల్లల తాలూకా నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అన్ని సోర్సెస్ మనకు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఓకే, ఇలాంటివి ఎంతమంది అమ్మ ఆలోచిస్తున్నారు? ఎక్కడ మేడం మాకు టైం ఉంది, ఎవరి పనులు వాళ్ళు బిజీ, అసలు కూర్చొని మాట్లాడడానికే ఇప్పుడు అవ్వదు. ఇది వస్తుంది ఎక్కువ మంది దగ్గర నుండి ఆన్సర్. ఓకే, ట్రై చేయండి అమ్మా టైం తీయడానికి. ఓకే, ఎక్కువ గంటలు గంటలు కూర్చోక్కర్లేదు. ఓకే, ఎప్పుడు అవసరమో అప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఇద్దరు కూడాను ఏదైనా ముఖ్యమైన విషయం కోసం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు చర్చించుకోవడం, ఒకళ్ళ అభిప్రాయాలకు ఒకళ్ళు గౌరవం ఇవ్వడం. అక్కడ ఒక విషయం అందరం గుర్తుంచుకోవాలి ఏంటంటే, భార్య ఎప్పుడు అనుకోకూడదు నేను అనుకుందే అవ్వాలి అని, అలాగే భర్త కూడా అనుకోకూడదు నేను అనుకుందే అవ్వాలని. ఇద్దరూ మాట్లాడుకొని అందులోని ఏది బెస్టో అది యాక్సెప్ట్ చేయడానికి ఇద్దరు రెడీ అవ్వాలి. ఒకసారి భార్య చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి భర్త చెప్పిందే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అది అర్థం చేసుకొని ఇది ఉండాలి. సో అది ఎలా వస్తుందంటే ఈగో లెవెల్ తగ్గించుకున్నాం. ఓకే, ఎక్కువగా భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ వచ్చేది ఎందుకు అంటే ఈగో వలన. అమ్మ నేను చెప్పింది చేయరు, అతను చెప్పింది మాత్రం నేను చేసేయాలి, ఇది కంప్లైంట్ ఆడవాళ్ళది. మగాడు ఏమనుకుంటే నేను బయటికి వెళ్ళి సంపాదించి అన్ని చేసేస్తున్నాను, ఇది నాకు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి, ఇది. ఓకే, ఈగో ప్లీజ్ 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 ట్రై టు రెడ్యూస్ ఇట్. ఓకే, ఎప్పుడైతే మనలో ఈగో తగ్గి మనం కంప్లీట్ గా ప్రేమగా ఉండగలుస్తామో అప్పుడు మాత్రమే అవతల వాళ్ళని అర్థం చేసుకునే స్థాయి మనకు వస్తుంది. ఓకే, అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు. ఓకే, ఒకళ్ళ తాలూకా అభిప్రాయాలను ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం, ఒకళ్ళ తాలూకా డెసిషన్స్ ని ఒకళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ కూడా అవుతాయి. ఎప్పుడు అంటే కరెక్ట్ గా మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, లేకపోతే అంతవరకు డిషంలే. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, అంతేకాకుండా వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ హ్యాపీ లైఫ్. ఓకే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే ఒక మంచి అండర్స్టాండింగ్ తో ఉండడం జరుగుతుందో పిల్లలు కూడా మంచిగా తయారవుతారు. ఎప్పుడు పిల్లల ముందు పోట్లాట్లు, ఓకే, ఒకళ్ళని ఒకళ్ళు తక్కువ చేసుకుంటూ మాట్లాడడం, నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటివన్నీ చేసామనుకోండి ఆ పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నట్టు కదా. అందుకు మనం మన జీవితాలని చక్కగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే 100% రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. ఓకే, ముఖ్యంగా ఆడవాళ్ళు. అంటే మగవాళ్ళకి అవసరం లేదా మేడం అంటే ఉంది, కానీ వాళ్ళకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఆడవాళ్ళ మీదే ఉంటుంది. ఓకే, సో నేనైతే తీసుకుంటున్నా 100% రెస్పాన్సిబిలిటీ. అలాగే మా హస్బెండ్ కూడాను ముందు కన్నా ఇప్పుడు చాలా పర్సంటేజ్ పెరిగింది.
సో మేమిద్దరం ఇలా ఉండడం, మా ఇద్దరి మధ్యలోని అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత దాని ప్రభావం పిల్లల మీద చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. అందుకే మీకు కూడా చెప్తున్నా. ఓకే. సో అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉంటున్నాయో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఓకే, అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో కూడా చాలా మందికి తెలియదు. తర్వాత దాని వెనక ఉన్న కారణాలు ఏంటో కూడా చాలా మందికి తెలియదు. సో తెలియక ఏమవుతుందో అంటే ఎప్పుడు కూడా ఆ క్షణానికి పోట్లాడుకోవడం, తర్వాత మళ్ళీ మామూలు అయిపోవడం, యాజ్ యూజువల్ మళ్ళీ కొద్ది రోజులు మామూలుగా ఉంటారు, మళ్ళీ కొట్టుకోవడమే. సో ఎప్పుడు అలానే కాకుండా అసలు వాడి వెనకాల ఏంటి ఉంటుంది, అసలు ఏంటి ఆ సైంటిఫిక్ రీజన్, ఎందుకు అంటే ఎందుకు ఇలా ఆడవాళ్ళ ఆలోచన విధానం మగవాళ్ళ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, తర్వాత సైకాలజీ పరంగా వీళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఓకే, ఇవన్నీ కానీ మనకు తెలిసాయి అనుకోండి, అప్పుడు మాక్సిమం ఇవన్నింటిని కూడా అవాయిడ్ చేసి ఒక కొత్త హ్యాపీ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు, మ్యారీడ్ లైఫ్ని. సో అందుకే ఇవన్నీ విషయాలు తెలియజేద్దామనే ఉద్దేశంతోనే హ్యాపీ కపుల్ మేక్ యువర్ మ్యారీడ్ లైఫ్ సో లవబుల్ అని 5 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. February 26 నుంచి March 1 వరకు. ఇది ఓన్లీ ఫర్ మ్యారీడ్ విమెన్. ఓకే. ఆల్రెడీ మన స్నేహ ఫ్యామిలీ నుండి ఫోన్ చేయడం, రిజిస్టర్ చేసుకోవడం కూడా అయిపోయింది చాలా మంది. సో ఇంకా ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో అవసరమా లేదా, జాయిన్ అవ్వాలా వద్దా అని, ఒకవేళ ఓకే మా లైఫ్ బాగానే ఉంది 15 out of 15 మేము ఫుల్ హ్యాపీ మా టెస్ట్లో అనుకున్న వాళ్ళకి పర్వాలేదు కొంతవరకు. కానీ లేదు మేము ఇంకా బెటర్గా తయారవ్వాలనుకుంటున్నాం, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి, అలాగే మా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ 5 days ఎవ్రీడే 1 hour కానీ స్పెండ్ చేయగలిస్తే ఆ 5 days తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. అప్పుడు మీరే షేర్ చేద్దరు, నేనేం చెప్పను. ఓకే. సో మరి ఇంకా లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ సూచన ఏంటంటే గూగుల్ లింక్ ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది, దాని త్రూగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఈ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదా కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మాత్రం ప్లీజ్ ఈవినింగ్ 5:30 తర్వాత కాల్ చేయండి. మిగతా టైంలో నేను కొంచెం నా వర్క్లో బిజీగా ఉంటా, యాజ్ ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్. అండ్ లేదు మేము వాట్సాప్ మెసేజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు చెయ్యండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తా. ఓకే. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మేక్ యువర్ మ్యారీడ్ లైఫ్ సో లవబుల్. ఓకే. యా, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఎవరైతే లాస్ట్ టైం లవ్లీ కపుల్ అని 5 days వర్క్షాప్ అటెండ్ చేశారో వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళ. ఓకే. ఆ ప్రేమ, ఆ అఫెక్షన్ అన్నది అంత బాగా డెవలప్ అయింది, చాలా హ్యాపీగా ఉంటున్నారు. సో ఆ హ్యాపీనెస్ మీ లైఫ్స్లో కూడా మీరు ఇన్కల్కేట్ చేసుకోవచ్చు ఈ 5 days వర్క్షాప్ ద్వారా. ఓకే. అలాగే మనకి ముందే చెప్పడం అయింది 21 days ఛాలెంజ్ మైండ్ యాక్సెలరేటర్. ఇది ప్రత్యేకంగా టీనేజ్ అమ్మాయిలు మరియు మహిళలు ఏజ్డ్ అండర్ 40. ఈ 21 daysలో మనం అసలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటే ఒక విమెన్గా ముఖ్యంగా మనకి అవసరమైనవి, అలాగే మనం ఫోకస్ పెట్టవలసినవి 5 అంశాలు. అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్, నెక్స్ట్ రిలేషన్షిప్స్, అలాగే కెరియర్, అంతేకాకుండా మనీ, ఇంకా స్పిరిచువాలిటీ. ఈ 5 విషయాల్లో కానీ మనకి మంచి అవగాహన వస్తే మన జీవితాన్ని మనమే ఎంతో అందంగా మలుచుకోవచ్చు. ఓకే. సో ఎవరైతే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, నా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నా కుటుంబాన్ని కూడా నేను ఆ దిశగా నడుపుదాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఈ ఛాన్స్ని ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే తమ జీవితంలో పరివర్తన తీసుకొని వచ్చి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నారో కేవలం వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారు. ఓకే.
సో ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4th March 2024. టైమింగ్ వచ్చి 8 PM to 9 PM మండే టు ఫ్రైడే. ఎందుకంటే సాటర్డే మనకి ఎవ్రీ సెషన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ సాటర్డే ఈ ఫ్రీ సెషన్. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ త్రూగా రీచ్ అవ్వచ్చు, లేదా నా నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు విత్ యువర్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఏ కోర్స్ మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అన్నది. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ 21 days ఛాలెంజ్ దాని యాక్చువల్ ప్రైస్ వచ్చి 9,000 రూపీస్, కానీ ఓన్లీ 2,999కే అందించడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం విమెన్కి ఇది రీచ్ అవ్వాలి. వాళ్ళలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ ఏంటో వాళ్ళకి కూడా తెలియాలి. అలాగే వాళ్ళ జీవితాలని వాళ్ళు చక్కగా సరిదిద్దుకొని ఎంతో ఆనందంగా మలుచుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేయడం కూడా జరుగుతుంది. సో ఇది మీకు తెలియజేయాలనుకున్న ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మనం విజువలైజ్ చేద్దాం మన హ్యాపీ లైఫ్ కోసం. ఓకే, మనం ప్రతి వారం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటూ లాస్ట్లో హోపనోపోన చేసాం కదా. సో ఈరోజు జస్ట్ విజువలైజ్ చేద్దాం, విజువలైజేషన్. ఓకే, ఎందుకంటే విజువలైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నది. ఓకే, అంటే నేను స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు ఫర్దర్ ఫ్యూచర్లో నేను ఎలా ఉంటాను, ఎలా ఉందాం అనుకుంటున్నాను, లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను అని ఆలోచిస్తూ దానికి తగ్గట్టు అన్ని ఎప్పుడు ఏవి చేయాలో చేయడం జరుగుతూ వస్తుంది. అలాగే మ్యారేజ్ ఏజ్కి వచ్చేటప్పటికి నాకు ఎలాంటి భర్త కావాలి, ఓకే, ఎలా ఉండాలి నా కుటుంబం, భారీగా నేను ఎలా ఉండాలి, అలాగే కోడలుగా ఎలా ఉండాలి, అమ్మగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేను అప్పటి నుండి విజువలైజ్ చేస్తూ వచ్చానమాట. సో విజువలైజ్ చేస్తూ వచ్చిందే నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. దాని తల రిజల్ట్స్ కూడా నేను పొందుతున్నాను, మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఓకే, అంతేకాకుండా నెక్స్ట్ నా రిటైర్మెంట్ అయిన తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలో కూడా ఇప్పుడు విజువలైజ్ చేయడం స్టార్ట్ చేశా. ఓకే, ఎందుకంటే దానికి తగ్గట్టు ఇప్పటి నుండి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి. అలాగే మిగతా ఏవేవి అయితే అంశాల్లో ఇంకా నేను జ్ఞానం పెంపొందించుకోవాలో అది కూడా చేయాలి. కాబట్టి ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఏం చేయాలో నేను విజువలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు ఏవేవైతే నా లైఫ్లో జరుగుతూ ఉన్నాయో అవన్నింటికి కూడాను విజువలైజేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇలా ఉండాలి అని పిక్చరైజ్ చేసుకున్నప్పుడు మైండ్లో దానికి తగ్గట్టుగా మనం అన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈరోజు చేద్దాం విజువలైజేషన్ ఫర్ అవర్ హ్యాపీ లైఫ్. రెడీనా మరి అందరూ? యా, సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. వెన్నుపూస స్ట్రైట్గా ఉంచుకోండి. క్లోజ్ యువర్ ఐస్. Take deep breath. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ముందుగా చేతులు జోడించి ఇంత అద్భుతమైన జన్మని ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు. అలాగే ఈ భూమి మీద ఇంత అద్భుతమైన జన్మని ఇచ్చినందుకు తల్లిదండ్రులకు అనేక అనేక కృతజ్ఞతలు. అలాగే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో జ్ఞానాన్ని అందిస్తున్న గురువులందరికీ కూడాను ధన్యవాదాలు. ఎస్, జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. మీరు మీ ఫేవరెట్ ప్లేస్లో ఉన్నారు. అంటే అన్నింటికన్నా నాకు ఈ ప్లేస్ ఇష్టం అనుకున్న స్థానంలో మీరు ప్రజెంట్ ఉన్నారు. జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్ చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్నారు. ఆ నవ్వు మీ పెదాలపై అలాగే మీ కళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంది.
మీరంతా ఆనందంగా ఉన్న క్షణాన ఆ ఆకాశం నుండి ఒక లైట్ రే వచ్చి మీ తల మీద పడుతుంది. మీ తలంతా కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వెలుతురు మీ తల నుండి అలా నెమ్మదిగా మీ బాడీ పార్ట్స్ అన్నింటికి కూడా రీచ్ అవుతుంది. మీ నుదురు, కళ్ళు, ముక్కు, చెవులు, పెదాలు, అలాగే ఒక్కొక్క బాడీ పార్ట్లో కూడా ఆ రే, ఆ లైట్నింగ్ రీచ్ అవుతుంది. ఆ లైట్నింగ్ మీ ఒంటిలోకి ప్రవేశిస్తున్న బాడీ పార్ట్ అంతా కూడా చాలా లైట్గా అనిపిస్తున్నాయి. అలా చేతులు, కాళ్ళు, పాదాల వరకు కూడాను రీచ్ అయింది. మొత్తం బాడీ అంతా కూడా ఎంతో లైట్గా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉన్నారు. మీ జీవితంలో ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో దాన్ని ఆల్రెడీ సాధించేశాను అన్న విషయం మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ చుట్టూ చేరి ఎంతో ఆనందంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొడుతూ వెరీ గుడ్, నువ్వు జీవితంలో అనుకుంది సాధించావు అని కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు. ఆ వాతావరణాన్ని చూస్తుంటే ఎంతో మనస్ఫూర్తిగా ఎస్, ఇది నా జీవితం, నేను ఎలా అయితే డిజైన్ చేసుకున్నానో అలానే ఉంది, నేను ఏం చేద్దాం అనుకున్నానో అది సాధించాను. ఎస్, ఐఎమ్ ద వండర్ఫుల్ పర్సన్ on this earth and I am the champion and I am a magician. Yes, I am a magician. I can do magic in my life and I am a champion. I can achieve anything in my life అని అనుకుంటూ ఉన్నారు. సో మీలో డెవలప్ అవుతున్న ఆ హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్ తాలూకా పాజిటివ్ రేజ్ మీ చుట్టుపక్కల కూడాను స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చి మీ లైఫ్లో అన్నీ సాధించడం జరుగుతుందో అటువంటి ట్రాన్స్ఫర్మేషనే మీ కుటుంబ సభ్యుల్లో, మీ పిల్లల్లో కూడా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతూ ఉండడం మీరు గమనిస్తున్నారు. అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో అందరం కలిపి మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకుందాం, అలాగే నడుచుకుందాం అన్న స్థాయికి కూడా రావడం జరుగుతుంది. ప్రేమ, ఆప్యాయత, అలాగే మాట్లాడే విధానం ఇవన్నీ కూడాను ముందు కన్నా ఇప్పుడు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఒకరి మీద ప్రేమని ఒకరు వ్యక్తపరచడం, అలాగే ఒక అభిప్రాయాల్ని ఒకరు రెస్పెక్ట్ ఇవ్వడం, అలాగే ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో అందరూ కలిసి తీసుకోవడం ఇలా అవుతూ ఉన్నాయి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరికీ కూడాను వాళ్ళకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇస్తూ అందరూ కూడాను ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో, పాజిటివ్ ఎనర్జీతో మూవ్ అవుతూ ఉన్నారు లైఫ్లో. మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. ఎస్, దిస్ ఈజ్ మై బెస్ట్ లైఫ్, దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ లైఫ్ అండ్ దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ దిస్ ఈజ్ అవర్ వండర్ఫుల్ లైఫ్ అన్న ఫీలింగ్ అందరి మనసుల్లో కూడా కలుగుతుంది. ఎస్, మై లైఫ్ ఈజ్ సో వండర్ఫుల్, మై లైఫ్ ఈజ్ సో హ్యాపీ అండ్ మై లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా కేవలం నా ఆలోచన విధానం, అలాగే
నా ఏదైతే ఇంతవరకు డ్రాబ్యాక్ ఉండిపోతూ ఉండేదో, నేను చెయ్యలేను అన్న ఇది, అదంతా కూడాను ఓవర్కమ్ చేసి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తుండడం వల్లనే జరిగింది అన్న విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎస్. సో ఆ హ్యాపీనెస్తో మీరు చుట్టూ 2 చేతులు చాచి తిరుగుతూ ఉన్నారు. మీ మీద మీ ఫేవరెట్ ఫ్లవర్స్ తాలూకా పెటల్స్ పడుతూ ఉన్నాయి. ఎంతో ఆనందంగా మీ చుట్టూ తిరుగుతూ మీ మీద పడుతున్న పూల రెక్కలు తాలూకా స్పర్శ వాసనని కూడా మీరు ఎంతో ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఎస్, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ దిస్ ఈజ్ ద రియల్ లైఫ్ అండ్ యూ ఆర్ లివింగ్ దట్ వండర్ఫుల్ లైఫ్. బీ హ్యాపీ, be happy and be happy. Thank you, universe, for this wonderful life, and thank you each and everyone in my life for making my life this much beautiful and wonderful. Thank you, thank you, thank you. Rub your hands now. Put your hands on your head. నెమ్మదిగా తెరవండి. ఏమనిపించింది? Now is the కొత్త time to share your views. చెప్పండి అమ్మా. కొత్త జీవితం కనిపించింది మేడం. లైఫ్ లో Yes. ఏదైనా చేయగలను, సాధించగలననే కాన్ఫిడెంట్ పెరిగింది మేడం. Mm. ఇంతవరకు జరిగింది ఒకటి, ఇప్పుడు జరగాలనుకున్నది కూడా మారుతుందనే నమ్మకం కూడా పెరిగింది మేడం. థ్యాంక్ యూ Yes. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. Yeah, you're most welcome అమ్మా. ఇంకా ఇంకెవరు షేర్ చేస్తారా? ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ మేడం. Mm. అంటే మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ అనుభూతి వేరే ఉంటుంది కదా, ఆ అనుభూతిని ఎక్స్పీరియన్స్. Yes. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మా ప్లెజర్ ఇస్ మైన్. అండ్ ఆ Thank you. హ్యాపీనెస్ ఎప్పుడు కూడా ఉండాలి మన జీవితంలో. ఓకే. మీరున్నారు కదా మేడం, ఖచ్చితంగా తెప్పిస్తారు. మేము ఈ క్లాస్ వింటూ ఉంటాం. Thank you so ఇవన్నీ much, ఏంటంటే madam. ఎవ్రీ వీక్ మీరు వింటున్నవన్నీ కూడా మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలమ్మా. అవును మేడం, అవును మేడం. మన దగ్గర ఎంత Just ఇన్ఫర్మేషన్ వినేసి ఉన్నా కూడా వదిలేస్తే అది ఆ, ఎప్పటికీ అది మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, మాకు తెలిసిపోయింది అనుకుంటే అవ్వదు. అది మనం లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే, అవును. చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేసినప్పుడు మ్మ్. మాత్రమే రిజల్ట్స్ వస్తాయి మనకి. అవును మేడం, Yeah. విని వదిలేస్తే ఏది అవ్వదు. మనం ప్రాక్టీస్ లో పెట్టాలి, అంతే హార్ట్ఫుల్ గా ట్రై చేయాలి. అదమ్మా. Yeah. ఓకే మేడం, Thank థ్యాంక్ you యూ very సో much. మచ్ మేడం. ఓకే. ఇంకా హాయ్ మ్యామ్, హాయ్, చెప్పండి. ఈరోజు లేట్గా సెషన్ అటెండ్ అయ్యాను. Hmm. లాస్ట్ లో మీరు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారని చెప్పారు కదా, అందులో ఫ్లవర్స్ పడతా ఉన్నాయి. Hmm. నాకు ఫేవరెట్ జాస్మిన్ స్మెల్ వచ్చేసి ఓకే, గుడ్. బాడీ కూడా చాలా లైట్ గా అనిపించింది. 2-3 టైమ్స్ పిల్లలు నాకు డిస్టర్బ్ చేశారు. వాళ్ళకు అరుస్తూనే ఉన్నాను, మళ్ళీ చేస్తూనే ఉన్నాను. బాగా అనిపించింది మ్యామ్. వెరీ నేను గుడ్. బయట ఉన్నాను. ఓకే. ఓకే, అదంతా అంటే మనకి టెస్ట్లే అన్నమాట. పిల్లలు మనకి డిస్టర్బ్ చేయడం అంటే మనం ఎంత కమిట్మెంట్ తో ఇవన్నీ విందాం అనుకుంటున్నాం, లైఫ్ లో చేద్దాం అనుకుంటున్నాము అన్ని యూనివర్స్ కూడా టెస్ట్ చేస్తుంటది. అది సిచ్యువేషన్స్ రూపంలో, పిల్లల రూపంలో, డిఫరెంట్ విషయాల రూపంలో. యా, ఓకేమ్మా. అంటే వీడియో అంటే మీరు ఫస్ట్ నుండి సెషన్ అటెండ్ అవ్వలేదని నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా రేపు, ఐ మీన్ సండే మార్నింగ్ 5 కల్లా అది మీకు చేరుతుంది. ఓకేనా? యా,
You can watch and do all the activities which we did in this session. Okay. Okay, ma'am. Thank you. Yeah. Next Amma, మేడం, చెప్పండి. నేను ఏదైతే అనుకున్నానో ఒక అఫర్మేషన్ అనుకున్నాను, అది సాధించినట్టు నాకు అనిపించింది మేడం. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ సాధించినందుకు. ఖచ్చితంగా సాధిస్తారు. నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే నా చుట్టూ చేరి వాళ్ళంతా చప్పట్లు కొడుతున్నట్టు మెచ్చుకుంటున్నట్టు అనిపించింది మేడం. అది నెరవేరినట్టు అనిపించింది మేడం. అవుతుందమ్మా, మనం మనస్ఫూర్తిగా చేస్తే మన 100% ప్రయత్న లోపం లేకుండా ఖచ్చితంగా చేస్తాం, చేయగలం. వెరీ గుడ్. ఇంకెవరు చెప్తున్నారా? ఓకే. సో ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్లో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి, నియర్ అండ్ డియర్కి కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోస్. దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో కూడాను మీరు వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుందాం, మన జీవితాన్ని మనం చాలా హ్యాపీగా తయారు చేసుకుందాం. దిస్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ అండ్ సర్వీస్, నాట్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫ్ బట్ ఆల్సో టు ద సొసైటీ. ఓకే. సో మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీక్ మరొక ముఖ్యమైన అంశంతో. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండ్ కీప్ ఆన్ లెర్నింగ్. గుడ్ నైట్. Bye.